మేము ఇక్కడ నుంచి మేము చెప్పేది ఏంటంటే నియంతృత్వం అహంకారం అనేది కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అంటే కన్న కూతురు కూడా టైం ఇవ్వలేదు. లెటర్ కేసీఆర్ కూతురు కవిత లెటర్ రాసి ఆయనకి పంపించే స్టేజ్కి వచ్చిందంటే కూతురు కూడా టైం ఇవ్వనట్లే కదా. ఆయన ఎంతమంది పార్టీ సీనియర్స్ను ఎంతమందిని పార్టీ ఫౌండర్స్ను బయటికి దొబ్బినారు. దాంట్లో భాగంగానే వాళ్ళ ఇంట్లో సమస్యలు వచ్చి ఈ మధ్యకాలంలో హరీష్ గారి ఇంటికి పోయి రిక్వెస్ట్ చేసినట్టు అన్ని మీడియాలో చూసినాం మనం. ఈ కవిత నన్ను పిలిచి మాట్లాడలేదని వాళ్ళ నాయన టైం ఇవ్వలేదని లెటర్ ఇచ్చింది చూసినాం. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండేది పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతున్న ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి దీనికి మేము అడిగిన దానికి అన్ని సమాధానాలు చెప్పాలి. ఒకటి, ఈ మీ చెల్లి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తామని ఎక్స్పెక్ట్ చేసినాం, అది చెప్పలేదు. ఆయన చుట్టుముట్టు ఆయన దేవుడు అంట, ఆయన చుట్టుముట్టున్న అన్ని దయాలంట. ఆ దయాలు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ దయాలు ఎవరు ఆయన చుట్టుముట్టు ఉండేది? ఒకటి అన్న, ఒకటి బావ, ఒకటి ఇంకో అన్న. వాళ్ళు ముగ్గురే కదా, మరి వాళ్ళు దయాలా చెప్పండి. మీరు దయాలైతే దయాలని చెప్పండి. మరి దేవుడు ఎవరు, దయం ఎవరు, దేవత ఎవరు డిసైడ్ చేసుకునాల్సింది మీరు. దాన్ని ప్రజల మీద చెప్పొద్దని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవట్లు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే నిజంగానే అట్లా మాట్లాడితే నీ కన్న కూతురికే టైం అయినా ఆ పార్టీ అధ్యక్షునిగా కానీ మాజీ ఇప్పుడు ఉన్న సిఎల్పి వాళ్ళ బీఆర్ఎల్పి లీడర్ కానీ దేనికి పనికి వస్తాడో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటు లేడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేడు. వాళ్ళు అట్లాంటి ఆయన తెలంగాణ ప్రజలకు అవసరమా? అవసరం లేదని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించినప్పుడు మూసుకొని కూర్చునాలి, ప్రతిపక్ష పాత్ర పోషించాలి. అట్లా పోషించకుండా మా సీఎం గారిని ఇష్టం ఉన్నట్లు మీరు రిజైన్ చేయాలంటే ఎందుకు చేయాలి? రోజుకు 24 గంటలు పనిచేస్తున్నందుకు చేయాలా? ఫస్ట్ 3 నెలలు మీరేం చెప్పారు? 3 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, 4 నెలల గవర్నమెంట్ పడిపోతుంది, ఇష్టం ఉన్నట్లు మాట్లాడారు. తెలంగాణ ప్రజలు 94 లక్షల మంది ఓట్లేసి గెలిపించుకున్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ఎమ్మెల్యేల మందం ఆయనకు అండగా ఉంటాం. ఎందుకు ఉంటాం అంటే 9.5 సంవత్సరాలు దాదాపు 8,14,00,000 అప్పుల కుప్ప చేసిపోయారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని. అన్నీ ఉన్నా కూడా దానికి 6,500 కోట్లు ప్రతి నెల వడ్డీ కడుతూ దానికి ప్రజలకు మేము ఇచ్చిన గ్యారంటీలో భాగంగానే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసినందుకు రాజీనామా చేయాలన్నా, 200 యూనిట్లు ఫ్రీ బిల్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు 5 లక్షల నుంచి 10 లక్షలు ఆరోగ్యశ్రీ చేసినందుకు చేయాలన్నా, దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుకు చేయాలా, హైదరాబాద్లో శ్రీమంతులు తినే సన్నబియ్యం తెలంగాణ ప్రజలకు 3 కోట్ల మందికి ఇచ్చినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు మా రుణమాఫీ 21,000 కోట్లతోన రుణమాఫీ చేసినందుకు రాజీనామా చేయాలన్నా, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద మేమంతా ఎంప్లాయ్మెంట్ కోసం ఇస్తున్నందుకు చేయాలన్నా, మా జాబ్ క్యాలెండర్స్ ప్రకారం గవర్నమెంట్లో ప్రైవేట్లో 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు చేయాలా, దాంతోపాటు మా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరినీ ఆర్టీసీకి బస్సులకు ఓనర్లు చేసినందుక, సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్కు వాళ్ళను కార్పొరేట్ కంపెనీలతో సమానంగా ఓనర్లు చేసినందుకు రాజీనామా చేయాలన్నా. ఎందుకు చేయాలి? మా రేవంత్ రెడ్డి గారు పేరింటేనే మీ ఫ్యామిలీలో నిద్ర పట్టకనే ఆ పేరు ఎక్కువ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు దడదడలాడించి మీ ఇంట్లో కొట్లాటలు పెట్టుకున్నారు. మీరు డోర్ మూసుకొని కొట్లాడండి, మీ ఇంటి ఇష్యూను తెలంగాణ ప్రజలకు అంటించొద్దని వాళ్ళకి చెప్తూ, దాంతోపాటు మీ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆల నరేంద్ర గారిని విజయశాంతి గారిని వెళ్ళగొట్టింది నిజం కదా? దాంతోపాటు ఆ రవీంద్ర నాయక్ వచ్చేసి మీ ఆ పార్టీ ఆఫీస్ మీద మట్టి పోసి మర్చిపోయారా? దాంతోపాటు అప్పుడున్న మాజీ మంత్రులు చంద్రశేఖర్ గారు కానీ విజయరామారావు గారు కానీ వాళ్ళు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ప్రెస్ పెట్టి చెప్పింది మర్చిపోయారా? మీరా రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? Subscribe us and press the bell icon for more interesting updates.